అందరికీ నమస్కారం అండి. హేమ చెప్పే కథలకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. ఈరోజు కథ పేరు దూరపు కొండలు. ఈ కథ రచయిత వలివేటి నాగచంద్రావతి. ఈ కథ ఈనాడు పుస్తకంలో ప్రచురించబడింది. ఇక కథలోకి వెళ్ళిపోదాం రండి. రైతు బజారు కూరలమ్మి తట్ట ముందు వంగి బెండకాయలు ముచ్చికలు ఒక్కొక్కటి విరిచి జాగ్రత్తగా లేతవి ఏరుతున్నాను. సోనా పిలుపు ఉలిక్కిపడ్డాను. ఎప్పుడో కాలేజీ రోజుల్లాంటి స్నేహం. స్వర్ణని ముద్దుగా సోనా అని మార్చినప్పటి ముచ్చట అది. ఇప్పుడు నన్ను పేరుతో పిలిచేదెవరబ్బా? సంభ్రమంగా తలదిప్పి చూశాను. 4 అడుగుల అవతల ఫ్రూట్ షాపు దగ్గర నుంచి చిరునవ్వుతో దగ్గరకు వస్తోంది. లేత రంగు డిజైనర్ శారీ కట్ చేసి భుజాలకు వదిలేసిన ఒత్తైన జుట్టు, కనబడనట్టు బుగ్గలకు పెదాలకు వేసుకున్న రంగు ఎంతో మోడ్రన్గా. అయితే మటుకు 5 ఏళ్ళు కలిసిమెలిసి తిరిగిన నేస్తం కాస్త ఆకారం ఆహార్యం మారినంత మాత్రాన గుర్తుపట్టలేనా? నువ్వు మీరు సంఘమిత్ర గారు గదు? వంగున్న దాన్ని సరిగ్గా నుంచుని తడబాటుగా అడిగాను. గోంగూర, నేను మిత్రనే. మీరు గీరు అంటూ దూరం పెంచుకో అంది ఆమె ఆప్యాయంగా నా భుజం మీద చేయి వేసి. అప్పటికి సందిగ్ధం పూర్తిగా వదిలింది నాకు. ఆ గారు నీకోసం కాదులే, నువ్వు కట్టుకున్న చీర ఖరీదుకే, నీ అలంకారానికి అన్నాను మందహాసం చేస్తూ. పకపక నవ్వింది మిత్ర. నీ చమత్కారం తగ్గలేదు స్మీ అంటూ. ఇవిగో అమ్మ, మీరెంచుకున్న కాయలు 1/2 కేజీ తూగాయి. తక్కెడి నుంచి బెండకాయల్ని నా చేతిలో ఉన్న సంచిలో వేస్తూ అంది కూరలమ్మి. తూచేటప్పుడు చూడనే లేదు లోపల అనుకున్నాను కాస్త విచారంగా. సరే సంచి నిండిపోయింది, ఇక నీ కూరల బేరం అయిపోయినట్టేగా, పద మా ఇంటికి వెడదాం అంది మిత్ర. నా ప్రమేయమేమీ లేనట్టు నా చేతిలో కూరల సంచి లాక్కున్నట్టుగా తీసేసుకుంది. మా డ్రైవర్ తీసుకొస్తాడులే అని మా వెనకాలే పళ్ళబుట్టతో వస్తున్న అతనికి అందించేసింది. మార్కెట్ బయటకు వచ్చాక కూడా నా చెయ్యి వదిలిపెట్టలేదు మిత్ర. ఇంటి దగ్గర బాబు ఉన్నాడు, అత్తమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని నేను అభ్యంతరం చెప్పబోయినా వినిపించుకోలేదు. ఊహో, ఎన్నాళ్లకో కలుసుకున్నాం, నిన్ను వదలాలనిపించటం లేదు. ఒక్క గంటలో పంపించేస్తాను నిన్ను అని బలవంతాన కారెక్కిచ్చింది. మరీ బెట్టు చేయాలనిపించలేదు. కాలేజీ వదిలేదాకా నాలాగే సాదాసీదా మధ్యతరగతి ఆడపిల్లే తను కూడా. ఫైనుతో ఫీజు కట్టేవాళ్ళం, ఖరీదు తక్కువ చుడీదార్లు వేసుకునేవాళ్ళం, కిక్కిరిసిన సిటీ బస్సుల్లో నిలబడి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. అలాంటిది నేనేమో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఇప్పటికీ ఆ కింది వరుసలోనే ఉండిపోయానా? తను మాత్రం కారు డ్రైవరు అంత ఎత్తుకు ఎలా వెళ్ళగలిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఉండదా నాకు మరి? కారు ముందుకు పరిగెడుతుంటే మేం వెనక్కి తిరిగి గత కాలం నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాం. కాలేజీలో శుభ, నేను, మిత్ర, గౌతమి, మేం 4 మంచి స్నేహితులం. అడ్మిట్ అయిన దగ్గర నుంచి కాలేజీ వదిలే పర్యంతం 5 ఏళ్ల పాటు నిరాటంకంగా కొనసాగిన దోస్తీ మాది. అందుకు మా 4 కామన్ ఐడెంటిటీ మేమంతా మధ్యతరగతి వాళ్ళం కావటమే ముఖ్య కారణం అనుకుంటాను. కలిసి క్యాంటీన్కి వెళ్ళేవాళ్ళం, కలిసే లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం, పరీక్షల ముందు కలిసి కంబైన్ స్టడీ చేసేవాళ్ళం. కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఐస్ కోసం స్టాపులో ఎదురు చూస్తూ మాటల్లో పడి 2-3 బస్సులు మిస్ చేసేవాళ్ళం. ఎంత మధురమైన రోజులు అవి. చీకు చింత లేవు, అని చేసే బాధ్యత లేదు, కట్టిపడేసే బాదరబందీలు లేవు. ఆ పైన అందమైన కలలు కనే వయసు కూడా తోడిందయ్యే. భవిష్యత్తు మీద గొప్ప ఆశలు, మా ఊహలు కట్టుకునే గాలిమేడలు, ఒకళ్ళకొకలం ఏ సంకోచము లేకుండా హాయిగా సిగ్గుపడకుండా ఏ దాపరికము లేకుండా చెప్పేసుకునే వాళ్ళం. వైట్ కోటు సెటస్కోపు చూస్తే చాలు మైమర్చిపోయేది గౌతమి. తను ఎలాగైనా ఎంబీబీఎస్ చదవాలి, ఎంఎస్సి, ఇంకా ఆ పైన చదివిన ఇంకో డాక్టర్ని పెళ్ళాడాలి, సొంతంగా పెద్ద హాస్పిటల్ తెరవాలి. ఆ హాస్పిటల్ వరండాలో అతను వైట్ కోట్ వేసుకుని చేత్తో స్టెత్ పట్టుకొని హుందాగా నడిచి వెళుతుంటే అక్కడున్న రోగులు, వాళ్ళు, బంధువులు వినయంగా నమస్కారాలు చెయ్యాలి. ఇది గౌతమి స్వప్నం. ఈ కళనే నగిషీలు చెక్కి రకరకాల అలంకారాలద్ది మా చెవులు హోరెత్తిస్తుండేది. సుభాష్ తండ్రి అయితే ఒక పోస్ట్ మ్యాన్, ఆయనకో చెల్లెలు, అమెరికాలో స్థిరపడిన ఆ చెల్లెలకో కొడుకు. ఈ ఇండియాకి ఆ అమెరికాకి వారధి వాళ్ళ తాతగారు. ఆయనే కూతురిని మేనరికానికి ఒప్పించి ఈ మనవరాలిని భవిష్యత్తు వడ్డించిన విస్తరి చేశాట. డిగ్రీ పూర్తి చేయటమేమిటి, బావని పెళ్ళాడి అమెరికాకి ఎగిరిపోవటమే అనేది శుభ. సమయం దొరికితే చాలు అది.
అమెరికా నుంచి కబుర్లే కబుర్లు. ఎంత అదృష్టవంతురాలు అని తను చూడకుండా నుట్టూర్చేవాళ్ళం. ఈ మిత్రకి ఏ లక్ష్యము సాధించాలని పట్టుదల లేదు. ఏ కష్టము పడకుండా వరుణ్ణి కుదిర్చిపెట్టే తాత లేడు. కానీ తన అదృష్టం మీద గొప్ప నమ్మకం మాత్రం ఉండేది. చిన్నప్పుడు తన చెయ్యి చూసి ఓ పేరొందని జ్యోతిష్కుడు చెప్పాట, ఈ పిల్ల మహర్జాతకురాలు అని. ఆ మాట మీద గొప్ప గురి మిత్రకి. కానీ ఆ జోస్యం మీద ఏ మూలో తనకే సందేహం మిగులుందేమోనని మా అనుమానం. తన అదృష్టానికి డోకా లేదని చెబుతూనే ఏ కోయదొర కనపడ్డా చేయి చూపేది. చిలక జోష్యం కూడా చెప్పించుకునేది. ఇంకా బలం కోసం గావును మంగళవారం ఆంజనేయుడి గుడికి, శనివారం వెంకన్న ఆలయానికి వెళ్ళి ప్రదర్శనలు చేస్తుండేది. దాని పర్సులో అనేక దేవుళ్ళవి, గుబురు జుట్టున్న బాబాలవి, పెద్ద బొట్టున్న అమ్మలవి ఎన్ని ఫోటోలుండేవని. అప్పట్లో వెర్రిబాగుల దాని వెనకాల తెవగా నవ్వుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ మిత్రని చూస్తే ఆ నవ్వుకున్న మేమే వెర్రి వాళ్ళం అనిపిస్తోంది. శుభా, గౌతమి ఎక్కడున్నారో నీకు తెలియదు కదూ అంటోంది మిత్ర. ఊహో, ఎలా తెలుస్తుంది? నా డిగ్రీ పూర్తి కావటం, మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ రావటం ఒక్కసారే జరిగాయి. దాదాపు ఒరిస్సాకు దగ్గరగా వెళ్ళిపోయాం. ఓ 5-6 నెలలు ఫోన్ టచ్లో ఉంటుండే వాళ్ళం. ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళెవరో నేనెవరో అన్నట్టుగా అయిపోయింది. గౌతమికి ఎంసెట్లో ర్యాంకు రాలేదు. మాతో పాటే డిగ్రీ చేయక తప్పలేదు తనకి. అంతవరకే నాకు తెలుసు. అయితేనేం, తన తర్వాత ఓ డాక్టర్ని పెళ్ళాడిందట. శుభ అన్నట్టుగానే అమెరికా వెళ్ళిపోయిందట చెబుతోంది మిత్ర. అందరూ వాళ్ళు కోరుకున్నవి, కావాలనుకున్నవి సాధించుకున్నారన్నమాట. నేనే. కారు స్లో అయింది. వాచ్మెన్ తెరిచిన పెద్ద గేటులోంచి అటు ఇటు ఆకుపచ్చ సైనికుల్లా అటెన్షన్లో నుంచున్న అశోక వృక్షాల బాటం మించి ఇంటి ముందు కారిడార్లోకి వచ్చి ఆగింది కారు. డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకుంటే హుందాగా కారు దిగి, ఇదే మా ఇల్లు, దిగు అని నన్ను ఆహ్వానించింది మిత్ర. సిటీ హడావిడికి కాస్త దూరంగా ఉన్న ఈ పోస్ట్ కాలనీలో పెద్ద పెద్ద ఆఫీసర్లు, గొప్ప గొప్ప ధనవంతులు నివాసం ఉంటారని వినటమే కానీ చూడటం ఇదే మొదలు. ఇల్లా అది? అధునాతనంగా కట్టిన పెద్ద బంగ్లా. భవనం చుట్టూరా ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నట్టు అందమైన గార్డెను. సింహద్వారం ముందు పాలరాయి పరిచిన విశాలమైన వరండా. ఆ వరండాలోని ఓ పక్కన గొలుసుకి కట్టేసి ఉంది ఓ అల్సేషియన్. నన్ను చూసి లేచి అరవబోయి మిత్రను చూసి శాంతించింది. ఇది సామ్రాట్, మా వారి ప్రాణం అంది మిత్ర చిరునవ్వుతో. కారు వచ్చిన శబ్దానికి గావును మధ్య వయసులో ఉన్న ఒక ఆవిడ తలుపు తీసి మర్యాదగా చిరునవ్వు నవ్వింది. సీతమ్మ గారు, మాకు వంట అది చేసి పెడుతుంటారు పరిచయం చేసింది మిత్ర. లోపలికి వెళ్ళాం. సీతమ్మ గారు నా ప్రాణ స్నేహితురాలు. తను మంచి టిఫిన్ ఏదైనా వేడివేడిగా చప్పున చేసుకురండి. వద్దు వద్దని నేనెంత వారిస్తున్నా వినిపించుకోకుండా పురమాయించింది. నన్ను బలవంతాన సోఫాలో కోలేసి తను వెళ్ళి 2 కోకోకోలా టిన్నులు పట్టుకొచ్చింది. నాకొకటి అందించి పక్కన కూర్చుంది. ఆ మాట ఈ మాట చెబుతూ. తన భర్త ఓ ప్రముఖ వ్యాపారవేత్తట. వారసత్వంగా సంక్రమించిన చిన్న బిజినెస్నే తన సామర్థ్యంతో అతి తొందరలో నలుగురు ఔరా అనుకునేట్టు అభివృద్ధి చేశాట. ఈ సిటీలోని 5-6 ప్రాంతాల్లో తమ షోరూములున్నాయట. మేం కొత్తగా రాబట్టి కానీ ఇక్కడ ఆయన పేరు తెలియని వారుండరట. గనుడైన భర్త గురించి గర్వంగా చెప్పుకోవటం వారికి ఇష్టంగానే ఉంటుంది మరి. మా ఆయన గురించి నేనేం చెప్పుకోగలను? పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఓ మారుమూల ఇంజనీరింగ్ కాలేజీలో అత్యవసర మార్కులతో డిగ్రీ తీసుకొని ఓ పేరు ఊరు లేని కంపెనీలో ఏఈగా జాబ్ చేస్తున్నాడనే. వాళ్ళిచ్చే 20,000 మహాభాగ్యం అనుకుంటున్నామన. సిగ్గు. తలెత్తబోతున్న జలసీని మందహాసం మాటను దాచేసి కోలా సిప్ చేస్తూ చుట్టూ చూశాను. చాలా పెద్ద హాల్ అది. కార్నర్లో ఫ్లవర్ స్టాండ్లు, గోడల కానించి రోజ్వుడ్ టేబుల్స్, వాటి మీద షోపీసులు, ఓ మూల అక్వేరియం, గోడలకి అక్కడక్కడ ఆయిల్ పెయింటింగ్స్, సీలింగ్కు షాండ్లియర్సు. మొత్తం మీద హాలే ఓ కళాఖండంలా ఉంది. చాలా బాగుంది అన్న ఆ ప్రయత్నంగా. అంతా మా వారి సెలక్షన్ అండ్ కలెక్షన్. ఉండేది ఇద్దరమే, అయినా వీటి కోసమే ఇంత పెద్దిల్లు కట్టించుకున్నాం. నీకు ఇల్లంతా చూపిస్తా ఉత్సాహంగా లేచింది మిత్ర. ఈ లోపల సీతమ్మ గారి పని కూడా అయిపోతుంది అంటూ నాకు చెయ్యందించింది. ఇంకేం గొప్పలు చూపించుకుంటుందో, తప్పుతుందా? కాస్తంత దొద్దగా అనుకుంటూనే వెంట నడిచాను.
అబ్బా ఎన్ని గదులు! 4 పడక గదులు, హోమ్ థియేటర్ పెట్టిన పెద్ద గదొకటి, ఊరంత డైనింగ్ రూము, మైదానమంత వంటిల్లు, పూజకో గది. మా వారికి ఇరుగ్గా ఉండటం అస్సలు నచ్చదోయ్. బాత్రూమ్ కూడా హాల్ అంత ఉండాలంటారు. మామూలుగా చెప్పినట్టే ఉంది. నాకు మాత్రం డాబుసరిగా చెప్పినట్టే అనిపించింది. ఒక్కొక్కటిగా తిప్పి చూపిస్తూ వాటిల్లో అమర్చిన అలంకరించిన వస్తువుల ప్రత్యేకతని, ప్రాముఖ్యతని వర్ణించి చెబుతోంది నాకు. ఇవి ఫ్రెంచ్ విండోస్. పాత మోడలే గాని ఎంత దర్జాగా ఉన్నాయో చూసావా? ఈ కర్టన్ క్లాత్ ముంబై నుంచి తెప్పించాం. ఈ రోజ్వుడ్ కార్డ్స్ రాజస్థాన్ నుంచి కార్పెంటర్ను పిలిపించి చేయించారు. ఈ డ్రెస్సింగ్ టేబుల్స్, ఆ బట్టల అర్మరాలు, మిగతా ఫర్నిచరు అన్నీ వాళ్ళు చేసినవి. ఆ నగిషీలు అవి మన వైపు వాళ్ళకి ఈ నైపుణ్యం రాదు అంటారాయన. ఇవే కాదు, తన భర్తగారు ఏవి కొన్నా అపురూపంగా ఉండాల్సిందేనట. ఈ మిర్రరు, కార్పెట్లు, మంచాల మీద చివరికి డోర్ మ్యాట్లు కూడా నెట్లో వెతికి ఇండియావి నచ్చకపోతే ఫారిన్ నుంచైనా తెప్పించేస్తారట. కానీ రాజీ పడడట. బజార్లోకి కొత్తగా ఆకర్షణగా ఏవి కనపడ్డా ఇంట్లో ఉండాల్సిందే అనుకో. అక్కడ లేని మొగుణ్ణి తలుచుకొని ఆరాధనగా కళ్ళు మెరిపిస్తోంది మిత్ర. నిట్టూర్చాను. ఇవన్నీ చూస్తుంటే అతగాడి టేస్టుని మెచ్చుకోకుండా ఉండలేదు. చివరికి వంటిల్లు, ఆ మోడ్రల్ కిచెన్, సెంటర్ ప్లాట్ఫామ్తో ఎంత గొప్పగా, ఎంత సదుపాయంగా ఉందో. నిజంగా ఇల్లాలికి వరప్రసాదంగా ఉందా కిచెన్. అయినా మిత్రకి వంటగదిలో అడుగు పెట్టే అవసరమేముందిలే. దేనికైనా పెట్టి పుట్టాలి. మా ఆయన ఉన్నాడు. తను వేసుకునే చెప్పులు కూడా సరైన సైజువి తెచ్చుకోలేడు. ఇవి మీ కాళ్ళకి నప్పవండి అని నేను చెప్పాలి. కర్మ. తనకున్న వందలాది చీరల్ని, ఫ్యాషన్ జ్యువెలరీని చూపిస్తూ సంపాదించటం కాదు, అనుభవించటం నేర్చుకోవాలంటాడు మా వారు మురిపెంగా అంటోంది మిత్ర. మాకా బాధ లేదు. ఎందుకంటే అసలు సంపాదించటమే చేతకాదుగా మాకు. ఏమిటి 6 ఏళ్లకే 2 పిల్లల? టూ బ్యాడ్. హుషారైన వయసంతా వాళ్ళు పెట్టే చికాకులతో చేతులారా వృధా చేసుకోవడమేగా. మేం చూడు ఎన్ని బ్యూటిఫుల్ ప్రాంతాల్లో ఎంజాయ్ చేసి వచ్చాము అంటోంది మిత్ర, పెద్ద ఆల్బమ్ ఒకటి ముందు పడేసి. అవన్నీ చూస్తుంటే, ఆ మాటలు వింటుంటే బతుకులోని మాధుర్యాన్ని పోగొట్టుకున్నట్టు, ఎంత వెతుక్కున్నా ఇక దొరకదన్నట్టు నిస్పృహ, నిరాశ. ఇప్పుడు ఈ మిత్ర పొందినవన్నీ ఒకనాడు నేను కావాలనుకున్నవి, అలవోకగా అందుకోగలననుకున్నవి. అవును, నాకేం తక్కువ? అందాల భరిణని, బంగారు బొమ్మని, కాలేజీ బ్యూటీని, చదువులో యావరేజ్ అయితేనేమి, అసలైన నా క్వాలిఫికేషన్ నా అందమే. నాకున్న సౌందర్యానికి ఏ మాజీ జమీందారు ముద్దుల మనవడో, ఏ బిజినెస్ మ్యాగ్నెట్ గారాల పుత్రుడో నన్ను చూసి కలవరించి వెంట తిరిగి నన్ను చేపడతాడని ఎదురు చూసిన దాన్ని. అచ్చం అలాగే నౌకర్ల చాకర్లతో సేవలు చేయించుకుంటూ మహారాణిలా కార్లలో తిరగాల్సిన దాన్ని. నా రాత బాగుండక కన్న కలలన్నీ కళ్ళలైపోయి ఇలా అత్యవసర బతుక్కి బలైపోయాను. ఇంకొకరిని చూసి అసూయపడే దుస్థితికి దిగజారిపోయాను. ఇంటికి ఎలా వచ్చానో తెలీదు. తలుపు తీసిన అత్తమ్మని చూస్తే చెడ్డ చిరాకనిపించింది. ఇంత ఆలస్యం అయిందేమి అని ఆవిడంటుంటే చిర్రెత్తుకొచ్చింది. ఇంట్లో తైనాతీల అత్తగారు. అబ్బా ఎలా భరిస్తున్నావే? మేం మా పేరెంట్స్కి డబ్బు పంపించేస్తాం, వాళ్ళకి ఆ మాత్రం సహాయం చేస్తే చాలు అంటారాయన అన్న మిత్ర మాటలే గుర్తొచ్చి తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి కాళ్ళు చుట్టేశాడు చిన్ను. విసుగ్గా వదిలించేశాను. రాగం తీస్తున్నా వాణ్ణెత్తుకుంటూ ఏమైందే నీకు? ఆశ్చర్యపడ్డారత్తమ్మ. నా శ్రాద్ధమైంది. చిరచిరలాడాను. కోపం నా మీద నాకే కోపం. అస్థిమితం, అతలాకుతలం. అంతా కక్షగట్టి నన్ను మోసం చేశారనిపిస్తోంది. పెళ్ళంటూ నాన్నని ఊదరగొట్టేసిన అమ్మ, ఇంజనీర్ అనంగానే ఇంకేముంది అమెరికా ప్రెసిడెంట్ అన్నట్టుగా సంబరపడిపోయిన నాన్న, తగిన వాణ్ణేనా అనన్న ఆలోచించకుండా తగుదనమ్మ అని తాళి కట్టేసిన ఈ మహానుభావుడు అంతా నాకు శత్రువులే అనిపిస్తోంది. సాయంత్రం బబ్లుగాన్ని వాయగొట్టాను. స్కూల్లో బట్టలు మాపుకొచ్చాడని టీలో అల్లం వెయ్యలేదా అన్నందుకు మా ఆయన మీద విరుచుకుపడ్డాను. ఇష్టం వచ్చినట్లల్లా చేసి పెట్టడానికి వంట మనుషులు లేరెక్కడ అంటూ రంకెలేశాను. స్వర్ణ మనసేం బావులేనట్టుందమ్మా, తనకేం పని చెప్పుకు అని ఆయన. మరే ఒళ్ళు చెడినట్టుంది, పిచ్చిమొహం, ఎప్పుడు చూడు చేసిందే చేసినట్టుంటుంది, విశ్రాంతి తీసుకోకుండా అని అత్తమ్మ సానుభూతి చూపించేశారు. పిల్లల్ని సముదాయించారు. నాకది కూడా నచ్చలేదు. వీళ్ళెందుకు పోట్లాడరు? అప్పుడైతే కసితీరా నేను అరుద్దును కదా అనే అనిపించింది.
4 రోజుల దాకా కల్లోల సముద్రంలోనే ఉంది మనసు. ఇంట్లో కూరలు అయిపోయాయమ్మా స్వర్ణ అన్నారత్తమ్మ కొంచెం జంకుతున్నట్లు. నా వల్ల కాదిప్పుడు అని కసురుకుందాం అనుకున్నాను కానీ బయటపడితేనన్నా కాస్త తిరుపుగా ఉంటుందనిపించింది. సంచి తీసుకుని బయలుదేరాను. ఎంట్రన్స్లోనే ఎదురుపడింది సీతమ్మ గారు. బాగున్నారా అని పలకరించింది నవ్వుతూ. బాగున్నాను. మిత్ర ఏం చేస్తుంది క్యాజువల్గా అడిగాను. హాయిగా పర్సు నిండా డబ్బు వేసుకొని ఏ షాపింగ్కో వెళ్ళుంటుంది అని దుద్దగా అనుకుంటూ. ఏం చేస్తుందమ్మా మూలుగుతూ పడుకుంది. ఆ మాయదారి వాడు వచ్చి వెళ్ళాడుగా, ఒళ్ళంతా హూనం చేసి అంటోంది సీతమ్మ గారు మొహం అదోలా పెట్టి. స్టన్ అయ్యాను. ఏమంటోంది ఈవిడ? వచ్చిపోయే వాళ్ళకి అడ్డం లేకుండా కాస్తంత పక్కగా వెళ్ళాం. మీకు తెలీదమ్మా, అతగాడు వచ్చినప్పుడల్లా ఇంతే. తెగ తాగుతాడు. పిచ్చి కుక్కలా ఇల్లంతా కంగాలి చేస్తాడు. ఉన్న ఆ 4 రోజులు ఆవిడ ఒళ్ళంతా చితక్కొట్టిపోతాడు. రాక్షసుడు అన్నదావిడ మొహం ఏహంగా పెట్టి. హారి భగవంతుడా, నేను వింటున్నది నిజమేనా? 4 రోజుల మరి మిగతా రోజులో? నాలుక మీద తడి ఆరిపోతుండగా అడిగాను. అసలే నాకు కొట్టే మగాళ్ళంటే చాలా భయం. అయ్యో రామ, మీకు తెలీదా? అసలు సంసారం వేరే ఉందిగా. బిడ్డ పాప అక్కడ, తాగి తందనాలాడము సరదాలు తీర్చుకోవటము ఇక్కడ. ఎలా పడిందో ఈ త్రాష్టుడి వల్ల. పాపం మంచి కుటుంబం నుంచే వచ్చిందనుకుంటా. మరి పెళ్ళి అది నా అనుమానం. ఓ పసుపు కొమ్ము కట్టే ఉంటాడు. ఎందుకది? ఆ నగలు చీరలు చూసుకుని మురిసిపోతున్నట్టు నటించటానికే తప్ప ఓ బిడ్డ కలిగే యోగం లేదు. ఓ చుట్టం పక్కం వచ్చి పలకరించే ఆస్కారం లేదు. కొందరి బతుకులు ఇంతేనమ్మా మోడుల్లా. అదిగో ఆ కాగితం పూలల్లే. మిగతా మాటలేవి నాకు వినిపించలేదు. గిరుక్కున వెనక్కి తిరిగాను. బుద్ధుందా నాకు? ఇదా నాకు దక్కలేదని బాధపడ్డాను ఇంతవరకు. పశ్చాత్తాపంతో ముందుకు పోతోంది మనసు. నా కోపతాపాల్లో సైతం నన్ను అర్థం చేసుకునే భర్త, ముత్యాలలాంటి బిడ్డలు, ఆదరించే అత్తగారు, నా ఇల్లెంత స్వర్గం. ఖాళీ సంచితో వచ్చిన నన్ను అదేమిటే అని అడుగుతున్న అత్తమ్మను చేతులతో చుట్టేసి భుజం మీద చుబుకు ఆంచాను అభిమానంగా. ఉయ్యాలలో నిద్రపోతున్న చిన్నుని గబుక్కున లేపి అమాంతం పైకెగరేసి పట్టుకున్నాను. వేరుమంటున్న వాణ్ణి నా చేతుల్లోంచి లాక్కుని పిచ్చిగాని పట్టిందా ఏమీ? నా చేష్టలకి విస్తుపోతూ అంటున్నారత్తమ్మ కోపంగా. పట్టలేదు, పట్టింది వదిలింది అన్నాను కళ్ళనీళ్ళు ఉబుకుతోంటే. ఇంతేనండి కథ